శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మొదటి సామువేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి సామువేలుకు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. దేవునికి స్తోత్రం. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఇక్కడ సౌలు ఒక భయపరిచినటువంటి ఒక దయ్యం పట్టినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అతడు గొల్యాతును చంపడానికి అడుగు ముందుకు వేయలేకపోతూ ఉంటున్నాడు. మనము కూడా అడుగు ముందుకు వేయనంత వరకు కూడా మన యొక్క సమయము వ్యర్థమైపోతుంది. సౌలు అడుగు ముందుకు వేయనందువల్లే గొల్యాతు 40 రోజులు మాట్లాడుతూనే ఉన్నాడు. మన జీవితంలో కూడా అనేకమైన సార్లు పరిస్థితులు ఎలాగే ఉంటాయి. మనము అడుగు ముందుకు వేయనంత వరకు కూడా ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రపంచంలో మనల్ని ఏ పరిస్థితి కూడా భయపెట్టకూడదు అని గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు వారు ప్రతి పరిస్థితిపై అధికారం కలిగి ఉన్నప్పుడు ఇక మనం ఏదో ఒక పరిస్థితి గూర్చి భయపడరాదు. అందుకే విశ్వాసులు ఈ విషయంలో శ్రద్ధ వహించాలని నేను కోరుకుంటూ ఉంటున్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము అడుగు ముందుకు వేయకపోయినట్లయితే గనక దేవుని యొక్క పనులు ఆగిపోతాయి. దేవుడు మన ద్వారా పనిచేసి ఆయన ఉద్దేశంలో నెరవేర్చుకుంటాడు. అయితే దేవుడు మన ద్వారా కలిసి పని చేయకుండా, అడుగు ముందు వేయకుండా కేవలం ఈ భయపరిచే దయ్యానికి భయపడినట్లయితే కనుక ఏ పని కూడా ముందుకు సాగదు. అందుని బట్టి దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చలేం. దేవుని ఉద్దేశాలు, పరలోకంలో ఉన్న దేవుని యొక్క చిత్తము ఈ భూమిలో నెరవేర్చాలంటే మనము కూడా ఆయనతో కూడా తప్పకుండా పనిచేసే విధంగా ఉండాలి. ఈ లోకాన్ని జయించేవారుగా ఉండాలి. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి విధమైనటువంటి భయమునకు మూలముగా అపవాది. దేవుడు మనల్ని ఎప్పుడూ భయపెట్టడు. ఒకసారి మన జీవితంలో ఏదైనా భయము కలిగినట్లయితే అది అపవాది వల్ల వచ్చిందే అని తెలుసుకోవాలి. కాబట్టి విశ్వాసం సంపాదించుకోండి, అపవాదిపై విజయం సాధించండి, జీవితాన్ని ముందుకు కొనసాగించేవారుగా ఉండండి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా ఈ బిడ్డలు వింటున్నటువంటి వారు ఈ లోకంలో ఉన్న అపవాది ఏ విధంగా వారిని భ్రమ పెడుతున్నారో, భయపెడుతున్నారో తెలియదు. కానీ ప్రభా, ఈ భయమును తొలగిపోనట్లుగా ధైర్యం కావాలంటే రేపటి దినంలో కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించే గొప్ప తత్వాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.